ఓకే సార్. ఓం నమ శివాయ. వాగర్ధర్వ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతస్థ సర్వమందే పార్వతీ పరమేశ్వరో. మనం ఉన్నది శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము అమరావతి. ఇవాళ రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఇలా విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారందరూ శ్రద్ధాభక్తులతో స్వామివారిని దర్శించుకోవడం కోసం అని చెప్పనేసని దేవస్థానం వారు వారందరికీ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహకు పాత్రలు కాగలంటూ కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఇవాళ రోజున నదీ స్నానం చేయడం అనేది ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అయితే మనకి ఇక్కడ ప్రకృతి రీత్యా అంత జలం లేని కారణంగా షవర్ బాత్ ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ కూడా దేవాదాయ శాఖ వారికి సహకరించి ఆ షవర్ బాత్లోనే స్నానం చేసి ఎవరికి కేటాయించినటువంటి వారి వస్త్ర మార్పు గదుల్లో వారి వస్త్రాలు మార్చుకొని స్వామివారి యొక్క దర్శనానికి అభిషేకాలకి రాగలరని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఇవాళ రోజున శివరాత్రి అంటే 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు అంటే లింగం ఉద్భవించిన కాలం అనమాట, అంటే లింగోద్భవ కాలము అంటారు. మనకి శివపురాణం ద్వారా తెలుస్తుంది ఏంటంటే పూర్వం ఈ విష్ణుమూర్తికి అలాగే బ్రహ్మకి తమలో తాము మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పిన ఒక ఆదిత్య పోరు వచ్చినదిట. అటువంటి సమయంలో వారి ఇరువురికి జ్ఞానం కలిగించడం కోసం అని చెప్పనేసని ఈశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని ఆ లింగాన్నే ఇప్పుడు మనం ఆ సమయాన్ని లింగోద్భవ కాల సమయంగా చెప్తామన్నమాట. అటువంటి లింగోద్భవ కాలము ఇవాటి రోజున రాత్రికి 12 గంటల సమయంలో వస్తుంది. కావున ఈరోజు సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి లింగోద్భవ కాలం పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడ స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ లింగోద్భవ కాల అభిషేకాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇవాటి రోజున ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పాంచాహనిక దీక్షాపూర్వకంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇవాళ అర్ధరాత్రి 1 గంటకి స్వామివారికి ఎదుర్కోల సేవ తదుపరి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్లయితే భక్తులకు సంబంధించినటువంటి ఈతి బాధలు కానివ్వండి, కళ్యాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి అన్నీ తొలగిపోయి వివాహం కానీ వారి వివాహం చేసుకోగలగలిగి అలాగే సంతానం పొందగలరని చెప్పి చెప్తూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా తమ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇవాటి రోజున అంటే శివరాత్రి రోజున భక్తులందరూ జాగారం చేయాలట. జాగారం చేస్తూ శివనామ స్మరణ చేయాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసము అంటే కేవలం బుద్ధి మానేసి కూర్చోవడం అంటే తిని మానేయడం కాదండి. స్వామివారి మీద మనసుని లగ్నం చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. ఇవాళ ప్రాతకాలం నుంచి రాత్రి వరకు లింగోద్భవ కాలం అయ్యి జాగారం మొత్తం చేస్తూ స్వామివారి కళ్యాణం పూర్తయ్యేంత వరకు కూడా ప్రతి భక్తుడు స్వామివారి నామస్మరణ ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తూ స్వామివారి మనసులో తలుచుకుంటూ సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శిస్తూ ఆ ఈశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా శివనామ స్మరణ అనేది చేయాలి. ఇవాళ సాయంత్రం వరకు జాగరణ చేయాలి. అందుకు ఇవాళ ఉపవాసం ఉండాలి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారికి జాగరణ చేస్తూ ఉపవాసం చేయడం కోసం చెప్పనేసని వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ వారు చేయడం జరిగింది. కావున దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఓం నమ శివాయ. ప్రజలందరికీ సుఖ సౌకర్యాలు ప్రార్థించుతూ అందరికీ ప్రసన్నంగా ఉండాలని వేడుకుంటున్నాను. మీ పేరు? మురళీకృష్ణ ప్రసాద్, రాజావాసిరెడ్డి మురళీకృష్ణ ప్రసాద్. నేను 15 సంవత్సరాలుగా ఈ దేవాలయం నిర్మూలన ఉంటుంది. సరే, ఈ దేవాలయం ప్రాశస్త్యం ఏంటి? మీ పూర్వీకులు దీనికి ఏ విధమైన సేవలు చేశారు? మీరు కూడా సేవలు చేస్తున్నారంటే ఏంటి ఈ భాగ్యం ఎలా కలిగింది? స్వామికి ఇది భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ. మా పూర్వీకులు 1798 సంవత్సరాలు దేవాలయాన్ని అభివృద్ధి చేసి నిత్య దీప నైవేద్యాల కోసం చాలామందికి ఈనాములు వచ్చి 2 సంవత్సరాలు ప్రస్తుత గవర్నమెంట్స్
మిమ్మల్ని 2010లో చైర్మన్గా నియమించుకున్నాను. సో ధర్మం నిరోధకతకి 6 దినాల్లోనూ మాసత్తు నెలకు ఒకసారి కమిటీ మీటింగ్స్ వచ్చాయి. మా సత్యమైన మా సర్వీసెస్ ఈ దేవాలయానికి